ఏం మాట్లాడుతున్నారు? అబద్ధం ఆటం తప్పు, అందున రాయుడు గారితో ముప్పు. పక్కకి తప్పుకోండి. మీరు బెదిరిస్తే కూడా బెదిరిపోవాలా? సీమ కారం వేసి వండడమే కాదు, అమ్మా మేం కూడా అదే కారం తిని పెరిగాం. అమ్మా అవసరమైతే అమ్మా కత్తులు కూడా వాడగలం. ఏంటమ్మా ఇంత చిన్న విషయానికి కత్తులు కారాలు? సౌండ్ తగ్గించు. ఇంత చిన్న విషయానికి కత్తులు కారాలు తీయాలా? 100 అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధం ఆడలేనా? ఆడతావు. ఆడతా. ఏం మాట్లాడుతాండవు పంతులు? అవునండి అయ్యా, 7వ గడి నుండి శుక్రుడు వక్ర దృష్టితో చూస్తున్నాడు. వాయప్ప యానాడు చక్కగా దున్నడు. ఆవల నుంచో ఈవల నుంచో తొంగి చూస్తాంటాడు. అందువల్ల మీరు కన్యాదానం చేస్తే కాటికి పోవడం, చెయ్యకపోతే బికారి కావడం ఖాయం. ఎప్పో చేసినా తప్పే, చెయ్యకున్నా తప్పే అంటే ఎట్లా పంతులు? తప్పించుకునే దారేమీ లేదా? ఆ తప్పించుకోవడానికి ఇది లారీయో కారో కాదు, గ్రహదోషం. లేదు మహాప్రభు. లేదా నాకు యాదో ఒకటి ఆలోచించుకుని చెప్పు, లేకుంటే సంపేచ్చానేమనుకున్నావో. మీరు కోప్పడిపోయి నన్ను కంగారు పెడితే పరిష్కార మార్గాలు దొరకవు. నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇంటికి పోయి ఆలోచించుకొని వస్తావా? అయ్యా, ఆ, అద్భుతమైన ఐడియా తట్టింది. చెప్పు. మీరు ఆ కుర్రాడి కాళ్ళు కడిగే ముందు ఇంకో కాళ్ళు కడగాలి. అమ్మ నా పంతులు, అంటే నీ కాళ్ళు కడిగించుకుందామనే? వినండి మహాప్రభు, చంపుతున్నారు. పెళ్లి జరిగినట్టు ఉండాలి, జరగనట్టు ఉండాలి. శోభనం జరిగినట్టు ఉండాలి, కడుపు రాకుండాను ఉండాలి. పంతులు, చిన్నప్పుడు మా లెక్కల మాస్టర్ లెక్క అర్థం కాకుండా మాట్లాడినావంటే ఆ గుండు పగలగొట్టి సెట్రీ చేపిస్తా. మహాప్రభు, మీరు మగవాళ్ళ కాళ్ళు కడిగితే పోతారు, మాడా కాళ్ళు కడిగితే కాదుగా. ఇంత బతుకు బతికి తేడా గారి కాళ్ళు కడమంటావా? తప్పదండి, తప్పదు. మీ ఇంట్లో ఉన్న పుత్రంగాడికి ఇచ్చి మీ అమ్మాయి పెళ్లి చేసేస్తే దోషం పరిష్కారం అయిపోతుంది. ఆ తరువాత అమ్మాయి మెల్లో ఉన్న తాళి నేలకేసి కొట్టి మీకిష్టం వచ్చిన అబ్బాయి నుంచి పెళ్లి చేసుకోండి. హ్యాపీ, సంతోషం, వండర్ఫుల్. ఈ ఆలోచన బాగానే ఉంది పంతులు, కానీ ఆ పుత్రంగాడు ఒప్పుకుంటాడంటావా? మీ అబ్బాయి చెబితే ఒప్పుకుంటాడు కదా మహాప్రభు. ఏం మాట్లాడుతున్నావు నాయనా? అట్లా కోపడాకురా. నాయనా, ఇది నిజమైన పెళ్లి కాదు, ఉత్తి పెళ్లి. సన్న పిల్లోళ్ళు తాటాకి బొమ్మలు పెట్టి ఆడుకుంటారే, అసమంటిది. నా ఎమోషన్ నీకు అర్థం కావట్లేదు నాయనా. నేను తన్ని ఎలా ఎలా నాయనా? అవునరా, నాకెట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. లేకుంటే ఏందిరా? నాకంటే నిన్న కాక మొన్న వచ్చినోడు వాడు ఎక్కువైనాడా నీకు? అడగాకు. నేను చచ్చినాక నా పాడ మీద ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని ఎగురులాడుతాండి. ఏడవకు నాయనా. అడుగుతానైనా, అడుగుతావా? అడగడమే కాదురా, వాడిని ఒప్పించరా. రే, ఈ పొద్దు కట్టడము రేపు పొద్దున పట్టిక్కిన తెప్పేయడము, అంతే. అడుగుతా. ఏం మాడుతున్నావు రాజా? నువ్వేం అడుగుతున్నావు? నీకు అర్థమవుతుందా? బేబీ, ఇది ఉత్తుత్తి పెళ్లి, తాటాకుల పెళ్లి, బొమ్మల పెళ్లి, చిన్నపిల్లలు చేస్తారే అంతే, అదే. అయినా రాజా, నా వల్ల కాదు. నేను ఒక అమ్మాయిని ఎలా? నాకు తెలుసు బేబీ, ఇట్స్ సో డిఫికల్ట్. మన ఫ్యామిలీ కోసం, మన కోసం, నా కోసం కొంచెం మనసు చంపుకో బేబీ, ఒప్పుకో ప్లీజ్. సరే. నాయన బతికిండు, నాయన బతికిండు. థ్యాంక్ యూ బేబీ. నిద్రపోతే కదవా, దిగి తగలేడు. వాళ్ళు అటు ఇటు తేల్చేయాలి. తప్పండి 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 తప్ప. రాయుడు, రాయుడు వాడు మన చుట్టాలేరా? పక్కకోండి. ఏంటి రాయుడు ఈ పెద్దలాడుకో? నా కొడుకు పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఆ పత్రం గడికి ఇచ్చేస్తావేంటి? ఇది నిజమైన పెళ్లి కాదు కరేవుడా. మరి ఉత్తుత్తి పెళ్లి, బొమ్మల పెళ్లి లెక్క అంతే. నీ కళ్ళకి నేనేమన్నా ఎర్రి పప్పులా కనబడుతున్నానా? ఏంట్రా జీడిపప్పు నా జేబులోకి ఎలా వచ్చింది? నా జోబులు ఎక్కువ ఇక్కడ దాచుకున్నాను. తిండిపోతే అదవా, తిండిపోతే అదవా అని. నీ కళ్ళకి నేనేమన్నా ఎర్రి పప్పులా కనబడుతున్నానా? నా కళ్ళకే కాదురా, అందరి కళ్ళకు అట్నే కానొచ్చావు. నాయనా, ఇప్పటికి 2 తూర్లు అన్నావా మాట. రే, ఇళ్ళకు కాఫీ టిఫిన్లు వేయండి. నేనే కాఫీ టిఫిన్లు తింటాను రాలేదు, కడిగేయడానికి వచ్చా. అబ్బా, కడగనికి వేరే మనుషులు పెట్టారా? సాయంత్రానికి గడుగుతారు. కడగడం అంటే ఆ కడగడం కాదు, ఊరంతా పందిరేసి ఉత్తి పెళ్లి అంటే నమ్మడానికి నేనే ఎర్రి పప్పులు కాదు.
మా నాన్న సంగతి ఏమో, నేను మాత్రం కాదు. వీడేమిరా నీకంటే బేవర్సలాగుంటాడు. మళ్ళీ ఏంటి? నాన్నగారు నాచుపడి దొబ్బేశాడు. నన్ను ఏం చేయమంటావరా? వాడిని అడుగు. ఒరే అదిగో అక్కడ మండపం మీద అట్టికాయలు ఉంది, మొత్తం తిని పో పో పో. ఇదిగో నువ్వు నాకు సమాధానం చెప్తే వెళ్ళాల్సింది అంతే. యబ్బా నా జాతకంలో దోషం ఉంటాదిరా. ఈ పెళ్లి చేస్తే పోతాది ఆనాక నీ కొడుకిచ్చే పెళ్లి చేస్తాలే పో. ఏంటి ఆనాకిచ్చి చేసేది? అదేదో నా కొడుకు ఇచ్చేస్తే ఆ దోషం పోదా? పోదు, నేను పోతా. ఆ పుత్రం గారికి ఇచ్చి చెయ్యాలరా. పత్రమా? పుత్రం అంటే బయట మగోడు లోపల ఆడది. అలా అమెరికాలో కదా ఉండేది, ఇక్కడ కూడా ఉంటారా? నీఫా వైరస్ లెక్క ఈడికి కూడా బాకి రాలేరా వాళ్ళు. అంటే వైరస్ కూడా ఉందా? ఎబ్బో నీకు నేను సమాధానం చెప్పలేనురా. ఒరేయ్ ఒరే పుత్రం, నాయనా వీళ్లకు మనం ఈ పెళ్లి ఎలా చేస్తానావో చెప్పిసావు. ఆ మూల ఏడన్నా కూర్చోబెట్టుకో. పదండి. అంటే నేను అమెరికాలో అమ్మి ఏందే ఇంకా అట్లా చూస్తా కూర్చున్నావు? లేచా తాళి మీకు మారేసి చీర మార్చుకుని రాపో. ఆ కర్రను కొడుకిచ్చి పెళ్లి చేస్తా. నాయనా ఆ, నీతో మాట్లాడాలా? ఎబ్బో అనేక మాట్లాడుకుందాం లేవి. ఇప్పుడు చెల్లి పెళ్లి. కాదు నాయనా, ఇప్పుడే మాట్లాడాలా. ఏందమ్మీ ఇది? ఏమిరా నువ్వు పుత్రం కానివి కాదా? ఎవ్వో అట్లా సిగ్గుపడాకురా. ఆ సిగ్గేరా నా కొప్ప ముచ్చినది. అంటే ఆడి మందంతా చేరి బోడి విత్తనాలు చేసి నా బతుకు గబ్బు పట్టించినారా? నాయనా వీళ్ళు ప్రేమించుకున్నారు. అబద్ధం చెప్పుకుంటే నిజం చెప్పుంటే పెళ్లి చేసేటోనివా? అందుకే ఇలా చేసాం. అది కాదే నా బాధ. ఇప్పుడు ఈ సంగతి మన పుత్రం గాడికి తెలిస్తే వాడు ఏం చేస్తాడోనని నాకు భయంగా ఉండాలి. అవి సరి చేయనీకే కదా నువ్వున్నది. వీళ్ళు హ్యాపీగా ఉండాలా, అది మేమంతా చూడాలా. నువ్వేం చేస్తావో చెయ్యి. ఒరే గబ్బు పంతులు, అట్లా గుండేసుకుని గుండ్రాయి లెక్క గుడ్ల పగించి చూస్తాడావు. ఇదంతా నీ వల్లనే కదా జరిగింది. యాదో ఒకటి చెప్పేసావురా. మహాప్రభు, ఈ ఆడవాళ్ళు పనిన పద్మవ్యూహంలో అభిమన్యులా ఇరుక్కుపోయాను. ఐఎమ్ ఆల్సో హెల్ప్లెస్. ఇప్పుడు ఏమైందయ్యా? ముహూర్తాలు బాలేదని పెళ్లి వాయిదా వేద్దాం. అవకాశాన్ని బట్టి వాడికి నిజం చెప్పేద్దాం. ఏమయ్యా పంతులు? అమ్మా, ఆ, ఇట్ సౌండ్స్ గుడ్డు. ఆ గాడిద గుడ్డు నీ అబ్బా మంత్రాలు చదవ నీ కూడా చేత కాదు. గబ్బు రాయాలని. సరే రేయ్, ఈ సంగతి మొత్తం మన మధ్యలోనే ఉండాలా. షో తప్పుకో. అట్లా చూడాకరా, నాకు భయం వేస్తాంది.